నమస్కారం. ప్రేక్షకులందరికీ శుభోదయం. ఈనాటి శుభయోగం శీర్షికన గురువారం సందర్భంగా దత్త ప్రదక్షిణం ఏ విధంగా చేస్తే అన్ని రకాలైనటువంటి కష్టాలు, బాధలు, సమస్యల నుంచి సులభంగా బయటపడవచ్చో నేటి శుభయోగం శీర్షికన పరిశీలిద్దాం. దత్త సాంప్రదాయంలో దత్త ప్రదక్షిణము అని ఒక ప్రత్యేకమైన విధి విధానం చెప్పారు. మొండి బాకీల సమస్యలు ఎక్కువగా ఉన్నప్పుడు మొండి బాకీల సమస్యల నుంచి సులభంగా బయటపడటానికి, రావలసిన ధనం సకాలంలో చేతికి అందటానికి, తీవ్రమైన కష్టాలు ఎదుర్కొంటున్న తరుణంలో ఆ కష్టాల నుంచి సులభంగా బయటపడటానికి, సమస్యలకు చక్కటి పరిష్కార మార్గాలు వెంటనే అందిపుచ్చుకోవటానికి దత్త ప్రదక్షిణం విశేషంగా సహకరిస్తుంది. ఈ దత్త ప్రదక్షిణం అనేటటువంటిది ప్రతి నెలలో వచ్చే పౌర్ణమి రోజు కానీ, ప్రతి గురువారం కానీ చేసినట్లయితే దత్తాత్రేయుడి సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది. దత్త ప్రదక్షిణం ఎలా చేయాలంటే, గురువారం పూట పూజా మందిరంలో పూజ చేసుకునేటటువంటి పీటకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి ఆ పీట మీద బియ్యపిండితో అష్టదళ పద్మం ముగ్గు వేయాలి. 8 దళాలున్న పద్మం ముగ్గు వేయాలి. స్వస్తి గుర్తు ముగ్గు వేయాలి. ఆ తర్వాత పీట మీద దత్తాత్రేయ స్వామి వారి చిత్రపటాన్ని ఏర్పాటు చేసి ఆ చిత్రపటం దగ్గర ప్రమిదలో ఆవు నెయ్యి పోసి 3 ఒత్తులు వేసి దీపాన్ని వెలిగించాలి. అలా దీపాన్ని వెలిగించిన తర్వాత దత్త ప్రదక్షిణం ప్రారంభించాలి. దత్త ప్రదక్షిణం చేసేటప్పుడు ముందుగా దత్తాత్రేయ స్వామి వారి చిత్రపటానికి 16 ప్రదక్షిణలు చెయ్యాలి. అలా 16 ప్రదక్షిణలు చేస్తే దాన్ని ఆవృతము అనే పేరుతో పిలుస్తారు. ఒక ఆవృతం అంటే 16 ప్రదక్షిణలు అని అర్థం. ఈ 16 ప్రదక్షిణలు పూర్తయిన తర్వాత, ఒక ఆవృతం పూర్తయిన తర్వాత పురుషులైతే సాష్టాంగ నమస్కారం దత్తాత్రేయ స్వామి వారి చిత్రపటం దగ్గర చేయాలి. స్త్రీలైతే మామూలుగా ఆ చిత్రపటం దగ్గర మోకరిల్లాలి. ఇలా ఒక ఆవృతం పూర్తయిన తర్వాత ఇలాంటి ఆవృతాలు 7 చేస్తే దాన్ని దత్త ప్రదక్షిణం అనే పేరుతో పిలుస్తారు. ఒక ఆవృతం అంటే 16 ప్రదక్షిణలు కాబట్టి 7 ఆవృతాలు చేస్తే దత్త ప్రదక్షిణం పూర్తవుతుంది. కాబట్టి 7 × 16 అంటే 112 ప్రదక్షిణలు దత్తాత్రేయ స్వామి వారి చిత్రపటం చుట్టూ చేయాలి. అలా చేసినట్లయితే దత్త ప్రదక్షిణం అనేది దిగ్విజయంగా పూర్తవుతుంది. ప్రతి ఆవృతం పూర్తయిన తర్వాత అంటే 16 ప్రదక్షిణలు పూర్తయిన తర్వాత పురుషులు తప్పనిసరిగా ఒకసారి సాష్టాంగ నమస్కారం చేయాలి. ఇలా 7 ఆవృతాలు ప్రదక్షిణలు చేసే సమయంలో ఓం శ్రీ శ్రీపాద శ్రీవల్లభాయ నమః అనే మంత్రాన్ని స్మరించుకుంటూ ప్రదక్షిణలు చేయాలి. ఇలా కనీసం 3 గురువారాలు చేసినట్లయితే మొండి బాకీల సమస్యల నుంచి సులభంగా బయటపడవచ్చు. తీవ్రమైనటువంటి కష్టాలు ఎదుర్కొంటున్న తరుణంలో ఆ కష్టాల నుంచి బయటపడటానికి కూడా దత్త సాంప్రదాయం ప్రకారం ఈ దత్త ప్రదక్షిణ విశేషమైన శుభ ఫలితాలను కలిగింపజేస్తుంది. రేపటి శుభయోగం శీర్షికన తులా సంక్రమణం సందర్భంగా పాటించాల్సిన ముఖ్యమైన విధి విధానాలేంటో, అలాగే రమా ఏకాదశి సందర్భంగా లక్ష్మీనారాయణులను ఏ విధంగా ఆరాధన చేస్తే సమస్త శుభాలు చేకూరుతాయో పరిశీలిద్దాం. నమస్కారం. భవ్యమైన పురాణం గురించి చెప్తూ దీనిని శ్రద్ధగా వింటూ సావధాన చిత్తంతో అనుసంధానం చేస్తే 1000 అశ్వమేధ యాగములు చేసిన ఫలం లభిస్తున్నది, 100 వాజపేయి యాగములు చేసిన ఫలం లభిస్తున్నది అని చెప్పారు. ఇక్కడ పైగా ఇంకో మాట అంటాడు, అలా ఫలము అలాంటిది అని చెప్పడానికి కూడా లేదుట. ఎందుకంటే యజ్ఞఫలములు ఉత్తమ లోకములే ఇస్తుంది, కానీ ఇది మోక్షాన్ని కూడా ఇవ్వగలిగిన శక్తి కనుక ఆ యజ్ఞఫలములు కూడా దేవీ భాగవతంలో 16వ వంతుకి సరిపోవయ్యాలి. అందుకే అశ్వమేధ సహస్రాణి వాజపేయ శతాని చ మహాభాగవతస్యాస్య కళాం నార్హంతి షోడశీం ఏవం మహాభాగవతం ప్రకాశమభవత్క్షితౌ పరిత్రాణాయ లోకానాం మహాపాతికనామపి. ఈ విధంగా మహాభాగవతం లోకంలోకి అవతరించింది. దేవీ భాగవతాన్నే మహాభాగవతం అని అంటున్నారు ఇక్కడ. ఇది లోకంలోకి ఎందుకు అవతరించిందయ్యా అంటే పరిత్రాణాయ లోకానాం మహాపాతకినామపి. యజ్ఞయాగాదులతో పవిత్రత సంపాదించుకోలేని మహాపాతకులను కూడా తరింపజేయాలనేటువంటి దయతో అవతరించింది ఈ భవ్యమైన దేవీ భాగవతము అని చెప్పడంలో అమ్మ దయ వల్లనే దేవీ భాగవతం లభించింది. అందుకే ఇది ఒక అపౌరుషేయం, అంటే మానవ నిర్మితం కాదు, అమ్మ దర్శింపజేసింది అని స్పష్టమైనది. ఇది దేవీ భాగవతం ప్రశస్తి. ఇప్పుడు ఈ ఘట్టం ద్వారా మనం
ఆ వ్యాసుడు అమ్మను దర్శించినటువంటి అనేక రూపములను కూడా మనం ఇవాళ దర్శించగలిగాం. ఇక్కడ ఈ భాగవతంలో వ్యాసుడు ప్రారంభిస్తూ అమ్మవారిని నమస్కరిస్తున్నాడు. యమారాజ్య విరించిరస్య జగతః స్రష్ట హరిపాలకః సంహర్తా గిరిశ స్వయం సమభవజ్జేయాచ యా యోగిభిః యా మాధ్యాం ప్రకృతిం వదంతి మునయః తత్వార్థ విజ్ఞా పరాం తాం దేవీం ప్రణమామి విశ్వజననీం స్వర్గాపవర్గప్రదాం. ఇక్కడ చిట్ట చివరికి స్వర్గాపవర్గప్రదాం అనే మాట చూపించారు. ఈ తల్లిని ఆద్య అని ప్రకృతి అని స్తుతిస్తున్నది వేదము. అలాగే తత్వార్థవేత్తలు పరతత్వముగా అమ్మను దర్శిస్తున్నారు. అందుకే అమ్మకి 2 రూపాలు మనకు కనబడుతున్నాయి ఇక్కడ. ఒకటి, వేదంలో కర్మకాండ యందు చూస్తే ఆవిడ యజ్ఞస్వరూపిణిగా కర్మఫల ప్రదాయనగా గోచరిస్తున్నది. జ్ఞానకాండకు వస్తే తత్వస్వరూపిణిగా పరబ్రహ్మముగా దర్శనమిస్తున్నది. అందుకే ఆవిడ యజ్ఞముల యందు కర్మఫలేషు జుష్టాం అని చెప్పినట్లుగా కర్మఫలప్రదాయనగా యజ్ఞరూపిణిగా ఉన్నది. ఆ తల్లి ఉపనిషత్తుల్లో జ్ఞానరూపిణిగా ఉన్నది. అందుకు వేదమయి ఆ తల్లి జగదంబ అని దీని యొక్క తాత్పర్యం. ఈ విషయాన్ని వ్యాసుడు వారు జనమేజయునికి మొత్తం వివరించాడు. ఇలా సంపాదించానయ్యా ఆ గ్రంథాన్నంతటినీ అని. అప్పుడు జనమేజయుడు ఒక విషయాన్ని ప్రస్తావన చేశాడు. యోగులందరూ కూడా ఆ తల్లి పరతత్వం అనేది ఏ విధంగా ప్రతిపాదించారో నాకు తెలుసుకోవాలన్నది అని ప్రశ్నించాడు జనమేజయుడు. దానికి సమాధానంగా వ్యాసుడు చెప్తున్నాడు. ఒకప్పుడు నేను నైమిషారణ్యానికి వెళ్ళానయ్యా. వెళ్ళేటప్పటికి అక్కడ ఋషులందరూ కూర్చొని చర్చ చేస్తున్నారు, పరతత్వం గురించి చర్చ చేస్తున్నారు. అనేక మంది దేవతలు ఉన్నారు. ఆ దేవతలందరినీ ఆరాధించి తరించే పద్ధతులు ఉన్నాయి. సరే, అందరి దేవతలను ఆరాధిద్దాం, కానీ ఎవరిని ఆరాధిస్తే సర్వదేవతల్ని ఆరాధించిన ఫలం లభిస్తున్నది, సర్వదేవతల్లోనూ ఆధిక్యమని చెప్పబడుతున్నటువంటి తత్వం ఏది, ఇది తెలుసుకోవాలనుంది అని అక్కడ ఆ ఋషుల చర్చలో జమదగ్ని ప్రశ్నిస్తాడు. ఆ జమదగ్ని ప్రశ్నకు సమాధానంగా లోమసుడు అనే మహర్షి సమాధానం చెప్తూ, సర్వదేవతల్ని నమస్కరించిన ఫలం రావాలన్నా, సర్వదేవతలకి ఆధిక్యమైన తత్వాన్ని తెలుసుకోవాలన్నా అది దేవీ ఉపాసన వల్లనే సాధ్యమవుతున్నది అని ప్రతిపాదన చేస్తూ ఈ లోమసుడు వివరిస్తాడు అక్కడ. ఆ వివరణని చెప్తున్నారు ఇక్కడ వ్యాసుడు. ఈశ్వరీ సర్వభూతానాం సర్వకారణ కారణం సర్వకామార్థదా శాంత సుఖసేవ్యా దయాన్విత. ఆవిడ సర్వభూతములకు ఈశ్వరి. ఈశ్వరి అంటే నియామకురాలు. నియామకురాలు మాత్రమే కాదు, సర్వభూతములకు కారణము కూడా అన్నారు ఇక్కడ. అంటే కారణము నియామకము 2 చెప్పడంలో ఉద్దేశం ఏంటంటే, కారణమైనది సృష్టించి ఊరుకుంటుంది. ఇప్పుడు సృష్టించి ఊరుకోవడమే కాదు, అనుక్షణం ప్రతిదాన్ని నియమిస్తూ ఉన్నది. అందుకే ఈశ్వరి అని కారణమని 2 విషయములు ప్రస్తావన చేశారు ఇక్కడ. పైగా ఈవిని ఉపాసించడం వల్ల సర్వకామార్థద, కోరిన అన్ని కోరికలను వాటి యొక్క ప్రయోజనాల్ని నెరవేర్చుతున్నది. శాంత, శాంత అంటే పరతత్వం అనే అర్థం ఇక్కడ. సుఖసేవ్య, ఇది గొప్ప మాట. ఇది సుఖంగా సేవింపబడుతున్నది. సుఖారాధ్య అని మనం లలితా సహస్రనామాల్లో చదువుతున్నాం. సుఖంగా ఆరాధింపబడుతుందిట. కొన్ని యజ్ఞములున్నాయే, ఫలితం బాగుంటుంది కానీ యజ్ఞం బాగుండదు, మహా కష్టం. ఆ నియమాలు చెప్పేటప్పుడే చాలా అవస్థ. ఏదో పెద్దవాళ్ళు ఫలితం బాగుందన్నారు గనక కష్టపడి చేయడం, కానీ ఫలితం వచ్చేప్పుడు బాగుంటుంది కనుక కష్టపడాల్సిందే, తప్పదు. మనం చదువు నానా కష్టపడి పగలు రాత్రి కష్టపడితేనే ర్యాంక్ వస్తుంది, తర్వాత మరొకటి దొరుకుతుంది. కష్టపడితే కానీ అన్నీ దొరకవండి. కానీ అమ్మవారిని సాధన దశలో కూడా సుఖంగా మనం ఆరాధించుకోవచ్చు. సిద్ధి అలాగూ పరమసుఖమే. ఆ సిద్ధి కోసం చేయవలసిన సాధన ఏంటి? అమ్మవారిని ఆరాధించడం, అమ్మవారిని ధ్యానించడం, అదేవిధంగా అమ్మవారిని ఉపాసించడం, చింతన చేయడం. ఇవన్నీ అమ్మ కోసం చేయవలసిన సాధనలు. ఈ సాధనలు ఏవి కష్టం అనిపించవు. ఈ సాధన దశలోనే ఆనందం ఉంటుందట. అదే సుఖారాధ్య అంటే ఇది అర్థం. ఆరాధన చేస్తున్నప్పుడు కూడా సుఖం ఉంటుంది. ఎంత బాగున్నదండి. అగ్నిహోత్రం ముందు కూర్చుని ఆ మంత్రాలు చెప్తుంటే ఏదో వాళ్ళు చెప్తుంటారు, మనం వేస్తుంటాం, సుఖమే ఉండదు. అదే ప్రేమగా అమ్మవారిని ఆరాధిస్తుంటే ఎంత ఆనందం కలుగుతుంది, ఆ తల్లిని ధ్యానిస్తుంటే. అందుకే సుఖారాధ్య చాలా గొప్ప మాట. అదే ఇక్కడ సుఖసేవ్య అనే మాటని ఇక్కడ చూపించారు. దయాన్విత, మనం ఎంత సాధన చేసినా ఆ తల్లి దయతో అనుగ్రహిస్తున్నది. నామోచ్చారణ మాత్రేణ వాంఛితార్థ ఫలప్రద. ఇది చాలా గొప్ప మాట. దీన్ని చెప్తూనే తర్వాత ఒక అద్భుతమైన కథని లోమస మహర్షి చెప్పబోతున్నాడు. అమ్మవారి నామం పలికితే చాలు వాంఛితమైన అర్థం లభిస్తున్నది అన్నారు. నువ్వేది కోరుకుంటావో దాన్ని ఇవ్వగలదు. నామోచ్చారణ మాత్రేన, అమ్మ నామానికి అంత శక్తి ఉన్నదండి. అందుకే నామపారాయణ ప్రీత నంది విద్య అన్నారు. నంది విద్య అంటే నామ విద్య అండి. అందుకే ఆ తర్వాత చూపించారు ఇక్కడ. నంది విద్య అంటే నామముతో ఉపాసన చేసే పద్ధతికి నంది విద్య అని పేరు. అయితే అమ్మవారి నామములంటే ఏంటో తెలియాలి ముందు.
అది ఇప్పుడు చెప్పబోతున్నారు. నామోచ్చారణ మాత్రేణ నీకు స్పృహ ఉండవచ్చు, జ్ఞానం ఉండొచ్చు, లేకపోవచ్చు. కేవలం నామాన్ని ఉచ్చరిస్తూ ఉంటే అది క్రమంగా నిన్ను ఎలా తరింపజేసి ఫలప్రదాయకం అవుతున్నది ఇక్కడ చూపిస్తున్నారు. అందుకే దేవైరారాధిత పూర్వం, దేవతలందరూ అమ్మవారిని ఆరాధించారు. అందువల్లనే ఆ తల్లి వల్లనే దేవతలందరూ శక్తి పొందారు. బ్రహ్మ విష్ణు మహేశ్వరై, బ్రహ్మ విష్ణు మహేశ్వరులు కూడా అమ్మవారిని ఆరాధన చేశారు. మీరు సరస్వతీ స్తోత్రం చూడండి, యా బ్రహ్మాచ్యుత శంకర ప్రభృతిభి దేవై అంటున్నారు. అక్కడ ఏం చెప్తున్నాడు? బ్రహ్మ అచ్యుత శంకర ప్రభృతిభి అంటే బ్రహ్మ విష్ణు రుద్రులు అమ్మవారిని ఉపాసిస్తున్నారు. అదేవిధంగా యా వీణా వరదండ మండితకర యా శ్వేత పద్మాసన అది వివరించి ఇక్కడ హరిహర బ్రహ్మేంద్ర సేవిత అని చెప్పుకుంటున్నాం. హరిబ్రహ్మేంద్ర సేవిత ఇత్యాది నామములు కనుక సర్వదేవతల చేత నమస్కరింపబడుతున్న తల్లి. ఇంకొక రహస్యం ఏంటంటే అమ్మవారికి సర్వదేవతల నామాలు ఉన్నాయండి. ఇది పట్టుకోవాల్సిన మరొక అంశం. సాధారణంగా ఒక దేవతకి కొన్ని నామాలుంటే మరొక దేవతకి కొన్ని నామాలుంటాయి. అప్పుడప్పుడు ఆ నామాలు ఈ నామాలు కలుస్తాయి, కానీ ఎవరి మానాన ఎవరి నామాలు వారివే. కానీ అమ్మవారి దగ్గరికి వచ్చేటప్పటికి అందరి నామాలు కలుస్తాయి. మీరు ఒక్కసారి పరిశీలించండి. బ్రాహ్మి, వైష్ణవి, అగ్నాయి, ఇవన్నీ దేవతల పేర్లు అమ్మవారికి ఉన్నాయి. నారాయణి, శాంకరి, వైష్ణవి, ఎన్ని చూడండి. ప్రతి దేవత నామం అమ్మ దగ్గర ఉన్నది, స్త్రీలింగంలో వారి. దీని అర్థం ఏంటి? ఆ దేవీ శక్తే ఆ దేవతలో ప్రవేశించి ఆ దేవత ఉనికిగా మనకు గోచరిస్తున్నది. కనుక ప్రతి దేవతల్లో ఉన్న శక్తులన్నీ కలిపితే అమ్మ. ఇది తత్వం. మోక్షకామైశ్చ విధి తాపసేరి విజితాత్మభి, కోరికలు కోరుకునేవారు కూడా ఆ నామాన్ని పట్టుకుని ఆరాధన చేస్తారు. మోక్షకాములు కూడా అమ్మనే ఆరాధిస్తున్నారు. దానికి నేను కథ చెప్తున్నానయ్యా. కష్టపడకుండానే కేవలం అమ్మ నామాన్ని భయార్తితో, భయం చేత ఆర్తితో పలికి తరించిపోయిన ఒక మహానుభావుడున్నాడు. అతడిని మా ఋషులందరం గౌరవిస్తాం. అతడికి సత్యవ్రతుడు అని పేరు. ఆయన్ని మా ఋషులందరం ఇప్పుడు గౌరవిస్తున్నాం. మా చేత కూడా గౌరవింపబడేటంత గొప్పతనం అతడికి అమ్మ దయ వల్ల లభించింది. సర్వం శ్రీ జగన్మాతృ చరణారవిందార్పణమస్తు. స్వస్తి. ఓం నమో నారాయణాయ, ఓం నమః శివాయ, శ్రీమాత్రే నమః. మనకి అన్ని గ్రహాల్లో కల్లా గొప్పగా ఉండాల్సిన గ్రహం గురుగ్రహమే. గురుగ్రహానికి సంబంధించినంత వరకు కూడా మనం పాటించవలసిన నియమాల్లో మొట్టమొదటి నియమం గురు చరిత్ర పారాయణ. గురువారం నాడు ప్రారంభించి గురు చరిత్ర పారాయణ ప్రతినిత్యం కూడాను కొన్ని అధ్యాయాలు పఠిస్తాను అని చెప్పేసి తూర్పు వైపుకు తిరిగి నిష్టగా పఠించి ఆ స్వామికి నైవేద్యంగా పటిక బెల్లం నివేదనగా సమర్పించి హారతి ఇచ్చి అలా 9 రోజులు 21 రోజు గురు చరిత్ర పారాయణ చేసినట్లయితే తప్పనిసరిగా గురువు యొక్క అనుగ్రహం చేత ఆ గురువు యొక్క తీక్షణమైనటువంటిది కిరణపుంజాల ప్రభావం మీ యొక్క జీవితంపై ప్రసరింపబడి అదృష్టకరమైనటువంటి ప్రభావంతో ఈ జీవన గమనాన్ని అత్యంత వైభవోపేతంగా నిర్వహించుకోవటానికి సహకరిస్తుంది ఆ యొక్క అధ్యయనం. గురుచరిత్ర అధ్యయనం వల్ల జరిగే అద్వితీయమైన ప్రభావం ఇది అని చెప్పేసి మనకు శాస్త్రం తెలియజేస్తోంది. అందుకే మనసు నిండా గురు భగవాన్ని తలుచుకుంటూ గురు చరిత్ర పారాయణ ప్రారంభించండి. మీకు కలిగినటువంటి ఈతి బాధల నుంచి మీరు రక్షించుకోండి అంటోంది సనాతన సంస్కృతి సంప్రదాయం. సర్వే జనా సుఖినో భవంతు. సహస్రశీరుషం దేవం విశ్వాక్షం విశ్వశంభువం విశ్వం నారాయణం దేవమక్షరం పరమం పదం విశ్వతః పరమాం నిత్యం విశ్వం నారాయణగం హరిం
विश्वमेवेदं पुरुषस्तद्विश्वमुपजीवति पतिं विश्वस्यात्मेश्वरं शाश्वतं शिवमच्युतं नारायणं महाज्ञेयं विश्वात्मानं परायणम् सूर्यशौर्यमथेन्दुरिन्द्रपदवी सन्मङ्गलं मङ्गलम्। నమస్తే భగవన్ దేవ దత్తాత్రేయ జగత్ప్రభో సర్వబాధా ప్రశమనం కురు శాంతిం ప్రయచ్చమే. నేటి కాలమాన విశేషాలను గమనిద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమాన విశ్వావసనామ సంవత్సరం దక్షిణాయనం శరదృతువు ఆశ్వయుజమాసం కృష్ణపక్షం గురువారం. సూర్యోదయం 6:13 సూర్యాస్తమయం 5:50 తిథి దశమి ఉదయం 10:35 వరకు, నక్షత్రం ఆశ్లేష మధ్యాహ్నం 12:44 వరకు, వర్జం రాత్రి 1:22 నుంచి 3:03 వరకు, దుర్ముహూర్తం ఉదయం 10:05 నుంచి 10:52 వరకు, మరల మధ్యాహ్నం 2:44 నుంచి 3:31 వరకు, అమృతకాలం ఉదయం 11:06 నుంచి మధ్యాహ్నం 12:44 వరకు. రాహుకాలం గురువారం కాబట్టి రాహుకాలం మధ్యాహ్నం 1:30 నుంచి 3 గంటల వరకు. శుభప్రదమైన సమయం ఉదయం 11:20 నేటి విశేషం గురువారం కావడం వలన అనఘాదేవిని దత్తాత్రేయుడిని ఆరాధించుకోవడం, ఇంట్లో తయారు చేసినటువంటి శనగపిండితో చేసిన పిండి వంటల్ని నివేదన చేసి ప్రసాదంగా దత్తాత్రేయ స్వామి వారి యొక్క ఆలయంలో వినియోగం చేయడం మొదలైన కార్యక్రమాల ద్వారా జ్ఞానము వృద్ధి చెందడంతో పాటు విజయశక్తి బాగా ఏర్పడుతుంది, ఆరోగ్య కుశలత పెరుగుతుంది, పిల్లల్ని ధార్మిక మార్గంలో పెట్టగల శక్తి పెరుగుతుంది. నేటి ఆణిముత్యాలు. జీవితం శాశ్వతం కాదు, డబ్బు శాశ్వతం కాదు, శాశ్వతంగా నిలిచేది ఒక్క మంచితనం మాత్రమే. కామీశబద్ధమాంగల్య సూత్రశోభితకంధర. మహాకామేశ్వరుడు మెడలో కట్టినటువంటి మంగళసూత్రము శతమానములతో ఆమె యొక్క మెడలో ప్రకాశిస్తోంది. కనకాంగదకేయూరకమనీయ భుజాన్విత. బంగారముతో చేయబడినటువంటి అంగదములు, కేయూరములు అంటే భుజములకు పెట్టుకునేటటువంటి ఆభరణములతో ఆమె శోభిస్తోంది. అలాగే ఆ తల్లి రత్నగ్రైవేయ చింతా కలోలముక్త ఫలాన్విత. గ్రైవేయ చింతా కలోలముక్త ఫలాన్విత అంటే ఆమె మెడలో ఒక చింతాకు పతకం వేసుకుంది. ఆమె మెడలో వేసుకున్నటువంటి చింతాకు పతకం అంటే చింతాకులు ఎలా ఉంటాయో అటువంటి కూర్పుతో చేయబడినటువంటి హారం. ఆ హారము ఎటువంటిది అంటే రత్నగ్రైవేయ చింతాక, రత్నములతో పొదగబడినటువంటి చింతాకు పతకాన్ని మెడలో ధరించింది. అలాగే ఏదో ఆ తల్లి వేసుకున్నటువంటి వాటిలో నవవిద్రుమ బింబ శ్రీన్యక్కారి రతనచ్చద. ఇది అమ్మవారి యొక్క పెదవి పోల్చబడింది. అప్పుడే బాగా సానపెట్టి పైకి తీసినటువంటి పగడము ఎటువంటి ఎర్రటి కాంతితో ఉంటుందో ఆమె యొక్క క్రింది పెదివి అధరము అటువంటి కాంతితో ఉంది. ఇవన్నీ కూడా అమ్మవారికి సంబంధించినటువంటి ఆభరణములలో పొదగబడినటువంటి మణులను గూర్చినటువంటి వర్ణన, రత్నములను గూర్చినటువంటి వర్ణన. ఇటువంటివి లలితా సహస్రనామ స్తోత్రంలో మీకు కొన్ని కనపడతాయి. ఏదో సింజానమణి మంజీరమండిత శ్రీపదాంబుజ. ఆమె పెట్టుకున్నటువంటి పాదములకు ఉన్న మంజీరములు మణులతో పొదగబడి అవి చక్కటి శబ్దాన్ని బయటికి విడిచిపెడుతున్నాయి. ఆవిడ నడిచి వెడుతున్నప్పుడు ఆ శబ్దము వినేటటువంటి వాళ్ళకి చెవులకు ఇంపుగా వినపడుతోంది. కాబట్టి సింజానమణి మంజీరమండిత శ్రీపదాంబుజ. అలాగే రత్నకింకిణికారం యరసన దామభూషిత. ఆమె వడ్డాణం పెట్టుకుంది.
ఆ వడ్డాణానికి రత్న కింకిణికారం యరసన దామభూషిత, రత్నములతో పొదగబడినటువంటి చిరుగంటలు కట్టబడి ఉన్నాయి. అందుకని ఆ తల్లి నడిచి వెడుతుంటే హస్తాభరణములు గాజులు గల్లు గల్లుమంటుంటాయి. మెడలో శతమానములు ఇతర గొలుసులతో ఒరుసుకుని చిన్న శబ్దం చేస్తుంటాయి. ఆమె పాదముల యొక్క మంజీరములలోంచి చక్కటి శబ్దము వినపడుతూ ఉంటుంది. ఇవన్నీ కూడా ఆమె నడిచి వెడుతున్నప్పుడు వచ్చేటటువంటి మంగళధ్వనులు. ఆమె పెట్టుకున్నటువంటి వడ్డాణములకు ఉన్నటువంటి చిరుగంటల యొక్క సవ్వడి వినపడుతూ ఉంటుంది. ఆమె నడిచినప్పుడు కాంచీదామా కరికలభ కుంభస్తననత పరిక్షీణా మధ్యే పరిణత శరచంద్రవదన ధనుర్బాణం పాశం శృణిమపి దదానాకరతలై పురస్తాదస్తాం నహ పురమధితురహో పురుషిక అంటారు శంకర భగవత్పాదులు సౌందర్యలహరిలో. అలా ఆమె అనేకమైనటువంటి రత్నములను ధరించి ఉంటుంది. కాబట్టి నానారత్న విచిత్ర భూషణకరీ. అయితే ఇక్కడ మీరు ఒక్క విషయాన్ని కొంచెం జాగ్రత్తగా గమనించవలసి ఉంటుంది. అమ్మవారు రత్నములతో కూడుకున్నటువంటి ఆభరణములను ధరించి ఉన్నది అంటే ఆమె తన అందమును ఇనుమడింప చేసుకునేటటువంటి ప్రయత్నమునందు ఉన్నదా? ఎందుకని సాధారణంగా ఆభరణములను ఎందుకు ధరిస్తారు? అందము ఉద్దీపించడానికి, మరికొంత శోభస్కరంగా, మరికొంత మంగళప్రదంగా కనపడడం కోసమని, మరికొంత అందంగా కనపడడం కోసమని ఆభరణ విశేషములను ధరిస్తారు. అందులో రత్నములు పొదిగినటువంటి బంగారు ఆభరణములు మరింత శోభని చేకూరుస్తాయన్నది నిర్వివాదాంశం. అమ్మవారు కూడా అలాగే పెట్టుకుంటుందా అంటే కాదు. అసలు నిజానికి ఆమెకి అలా పెట్టుకోవలసినటువంటి అవసరము లేదు. ఎందుకు లేదు అంటే శంకరాచార్యుల వారే ఆమె యొక్క గొప్పతనాన్ని చెప్తూ చంద్రార్క నలభాసమా నలహరి అన్నారు. చంద్ర అర్క అనల, సూర్యుడు చంద్రుడు అగ్ని ముగ్గురి యొక్క కాంతి ప్రవాహముగా విడితే ఎలా ఉంటుందో అమ్మవారి యొక్క రూపు నుంచి వచ్చేటటువంటి కాంతి ప్రవాహం అలా ఉంటుంది. మనిషి కంటిని తొందరగా పట్టుకునేది ఏది అంటే ఆ కాంతి పట్టుకుంటుంది. ఆ కాంతిని కన్ను తొందరగా గ్రహిస్తుంది. కాంతి ఎటువైపు ఉందో అటువైపు కన్ను పట్టుకోగానే మనసు అటువైపుకి వెడుతుంది. మనసుని తీసుకెళ్లడంలో ఇంద్రియములలో నాయకత్వం వహించేటటువంటి లక్షణం కన్నుకుంది కాబట్టే నయన నాయక, నాయకత్వం వహించగలిగిన ఇంద్రియం. సర్వేంద్రియాణం నయనం ప్రధానం సర్వస్య గాత్రస్య శిర ప్రధానం అని దానికి నయనము అని పేరు వచ్చింది. అటువంటి కన్ను కాంతిని తొందరగా గ్రహిస్తుంది. ఎటువైపు కాంతి ఉంటుందో అటువైపుకి వెడుతుంది. అప్పుడు మన ప్రమేయం ఉండదు. అమ్మవారే అంత కాంతి స్వరూపమైతే నిజానికి ఇన్ని రకములైనటువంటి రత్నములతో కూడిన ఆభరణములు ఆవిడ పెట్టుకుంటే వీటి కాంతిని ఆవిడ కాంతి కప్పేస్తుంది తప్ప ఆవిడ కాంతిని, ఆవిడ అందాన్ని ఈ కాంతి ఇనుమడింప చేస్తుంది అని ప్రతిపాదించడం కుదరదు. ఎందుకు కుదరదు అంటే దేవలోకంలో ఉన్నటువంటి కల్పవృక్షములకు పూసినటువంటి పువ్వులు అపారమైన సువాసనలు వెదజల్లుతాయిట. అటువంటి చెట్లకి పూసినటువంటి పువ్వులు కూడా ఏమని కోరుకుంటాయంటే మమ్మల్ని ఎప్పుడైనా అమ్మవారు తన సిగలో పెట్టుకుంటే బాగుండును. ఆమె సిగకి సహజమైన సువాసన ఉంటుందిట. ఆ సువాసన మేము ఒక్కసారి పీలుస్తామని ఆ పువ్వులు కోరుకుంటాయి. అంటే అసలు ఆవిడ శరీరములో ఉన్నటువంటి ఏ అంగ ప్రత్యంగము వంక చూసినప్పటికీ కూడా అది లౌకికమైన బంధనమును కల్పించదు, విడుదలను కల్పిస్తుంది. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి. నమః శివాయ శాంతాయ మహాదేవాయ ధీమతే. నమః శివాయ శాంతాయ మహాదేవాయ ధీమతే ఇత్యాది మంత్రాలు జపం చేసుకుంటూ
తమ ఇంటికి వెళ్ళిపోయి తమ తల్లిదండ్రులకు వాళ్ళ మిత్రుడైనటువంటి మిత్ర సహుడికి పాద నమస్కారాలు చేశారు. ఈ సోదరులు మిత్రుడైనటువంటి జనార్దనుడు మాత్రం తండ్రి దగ్గరే యోగాభ్యాసం చేస్తూ బ్రహ్మతత్వాధ్యాయనం చేస్తూ, బ్రహ్మతత్వాధ్యాయనం అనేది ముఖ్యం, మనం ఇంతవరకు చెప్పుకున్నాం. జితేంద్రుడి అయి శ్రీహరిని ఉపాసిస్తూ ఇంటి దగ్గరే ఉండిపోయాడు. హంస డింబుకులు ఇద్దరూ వరాలు పొంది తిరిగి వచ్చినందుకు అతడు కూడా సంతోషించాడు. మిత్రుడే కదా. హంస డింబుకులకి జనార్దనుడికి కూడా వాళ్ళ తల్లిదండ్రులు మంచి కన్యలను చూసి వివాహం చేశారు. ఆ మిత్రులు ముగ్గురు తమ భార్యలతో కలిసి నిత్యము పంచయజ్ఞాలు చేసుకుంటూ ఏకపత్ని వ్రతులై గురు శుశ్రూష తత్పరులై ధర్మమే మనకు సర్వతోత్తమని భావిస్తూ జీవితాలు గడుపుతున్నారు. ఇలా ఉండగా ఒకరోజు ప్రొద్దున్నే ఆ మిత్రులు ముగ్గురు రథాలెక్కి తగిన పరివారాన్ని వెంటబెట్టుకొని వేట కోసం మహారణ్యానికి వెళ్ళారు. మిట్ట మధ్యాహ్నం దాకా వేట చండ ప్రచండంగా సాగిపోయింది. ముగ్గురులో వాళ్ళు చాలా క్రూర జంతువులను చంపేశారు. క్రూర జంతువుల్ని, ఇక్కడ మామూలు సాధు జంతువులను చంపలేదు. ఊళ్ళ మీద పడుతుంటాయే క్రూర జంతువులు, దాండ్లను మాత్రమే చంపారు. పూర్వం రాజులంతా అదే చేసేవాళ్ళు. మిట్ట మధ్యాహ్నం దాటేసరికి ముగ్గురు బాగా అలిసిపోయారు. దాంతో వాళ్ళు వేట చాలించి దగ్గరలో ఒక సరస్సు కనిపిస్తే అక్కడికి వెళ్ళి కూర్చున్నారు. ఆ చల్లగాలికి కొంచెం ఓపిక వచ్చింది వాళ్ళకి, కానీ ఆకలి తీవ్రంగా ఉంది. ఆహార పదార్థాలు ఏమీ లేవు, వాళ్ళు తీసుకోలేదు. అందువల్ల వాళ్ళు ఆ సరస్సులోకే దిగి దాంట్లో స్నానాలు చేసి దాంట్లోనే ఉన్న పద్మాలను, తామరాకు చిగుళ్ళను, లేత తామర తూళ్లను గబగబా తినేశారు. దాంతో వాళ్ళు మరింత తేటపడి ఆ సరస్సు ఒడ్డు మీద సుఖంగా విశ్రమించారు. ఇంతలో ఆ దగ్గరలో ఎక్కడి నుంచో వేద మంత్రాలు వినిపించసాగాయి. వీళ్ళు వేదం చదువుకున్న వాళ్ళు గనుక ఆ మంత్రాలు ఏమిటా అని జాగ్రత్తగా విన్నారు. అవి యజ్ఞంలో మిట్ట మధ్యాహ్న సమయంలో చేసే మాధ్యందిన సవనము అనబడేటువంటి ప్రత్యేక హోమాలకు సంబంధించిన మంత్రాలు. ఆ మంత్రాలు ఎంతో శ్రావ్యంగా సుస్వరంగా వినిపిస్తున్నాయి. దానిని బట్టి దగ్గరలో ఏదో మహర్షి ఆశ్రమం ఉందని, ఆ ఆశ్రమంలో ఏదో యజ్ఞం జరుగుతుందని వాళ్ళకి అర్థమైంది. వాళ్ళకి ఆ ఆశ్రమానికి వెళ్ళి ఆ యాగాన్ని చూడాలని కోరిక పుట్టింది. వెంటనే వాళ్ళు తమ వేట పరివారాన్ని, సైనికులకు వేట కుక్కలను అక్కడే ఉంచేసి ధనస్సులు, కొద్దిపాటి బాణాలు మాత్రం దగ్గర పెట్టుకొని కాలినడక మీద ఆ ఆశ్రమం వైపు నడిచారు. వీళ్ళు చూడగా అది కశ్యప మహర్షి ఆశ్రమం. వీళ్ళంతా వెళ్ళి చూస్తున్నారు. ఇక్కడ వీళ్ళు వెళ్ళి చూడగా అది కశ్యప మహర్షి ఆశ్రమం. అక్కడ విష్ణు దేవతాయాగం ఏదో జరుగుతోంది. చాలామంది మహర్షులు ఋత్విక్కులుగా ఉన్నారు. అలాంటి ఆశ్రమంలోకి మిత్రులు ముగ్గురు ప్రవేశించారు. వాళ్ళని చూస్తూనే అక్కడ మహర్షులు వీరికి అర్ఘ్యపాద్యాదులు ఇచ్చి స్వాగతం పలికారు. వీళ్ళు కూడా ఆ మహర్షులకు వినయంగా నమస్కరించి వారిచ్చిన ఆసనాల మీద కూర్చొని మెల్లగా పరస్పర పరిచయాలు ప్రారంభించారు. ఆ మాటల వరసల్లో హంసుడు అక్కడి మహర్షులతో ఇలా అన్నాడు: మహర్షులారా, మా తండ్రి గారు బ్రహ్మదత్త మహారాజు గారని మీకు చెప్పాం కదా, వారి చేత రాజసూయ యాగం చేయించాలని నేను మా తమ్ముడు అనుకుంటున్నాం. ఎందుకంటే మాకు శివవరప్రసాదం వల్ల దేవదానవులను కూడా జయించే మహాశక్తి లభించింది. అందుకే రాజులందరినీ జయించి మా తండ్రి గారితో రాజసూయ యాగం చేయించాలని మా కోరిక. మీ ఆజ్ఞ కావాలి మాకు. మరి మీ యజ్ఞ విధానము, మీ నియమనిష్టలు పరిశీలించాక మీ మీద మాకు విశ్వాసం పెరిగింది. కనుక మీరే స్వయంగా వచ్చి ఋత్విక్కుల్లాగా ఉండి మా నాన్నగారితో ఆ యజ్ఞం చేయించాలి. ఇక్కడ చాలా అద్భుతంగా చేస్తున్నారు మీరు శిష్యాది సమస్త పరివార సమేతంగా మా రాజ్యానికి రావాలి అని అన్నాడు హంసుడు.
హంసుడి మాటలు మొదట్లో వినయంగానే ఉన్నాయి కానీ చివరిలో కొంచెము ఈ వరమదము, బలమదము కనిపించాయి. చూడండి, కొంచెం జాగ్రత్తగా మాట్లాడాలి మహాత్ములతో. అది గమనించారేమో ఆ మహర్షులు, యువరాజా, యజ్ఞం జరిగితే మేము వస్తాం, యజ్ఞం జరగకపోతే ఇక్కడే ఉంటాం అని పొడి పొడిగా సమాధానం చెప్పారు. యజ్ఞం జరిగితే వస్తాం, లేకపోతే లేదు. ఒకటి అర్థం కాలే, అట్లా చెప్పారు. మహాత్ములు కదా వీళ్ళు. ఈ సంభాషణలు పూర్తి అయ్యాక మిత్రులు ముగ్గురు వెనక్కు తిరిగి వస్తూ ఉండగా దారిలో ఇందాకటి సరస్సు యొక్క ఉత్తరపు ఒడ్డు మీద మరో ఆశ్రమం కనిపించింది. అక్కడ ఉండే మహర్షులంతా మామూలు మహర్షులు లాగా లేరు. వాళ్ళు అక్కడ అట్లా ఉన్నారు మామూలుగా, ఇక్కడ మామూలుగా లేరు. వారు కాషాయ కౌపీనాలు ధరించున్నారు. వాళ్ళు నిత్యము శివధ్యానం చేస్తున్నారు. శివధ్యానం కూడా మామూలుగా లేదు. వారు శివుణ్ణి పరబ్రహ్మ స్వరూపుడిగా, సర్వవ్యాపుడిగా, విష్ణు స్వరూపుడిగా, వేదాంత స్వరూపుడిగా, సర్వతోముఖుడిగా, శాంతుడిగా, నాశరహితుడిగా, శాశ్వతుడిగా ఈ రకమైన వేదాంత పద్ధతితో ఉపాసన చేస్తున్నారు. పరమాత్ముణ్ణి వేదాంత పద్ధతితో ఉపాసన చేసేది ఒకటి ఉంది. వాళ్ళంతా సన్యాసాశ్రమంలో హంస, పరమహంస స్థాయికి చేరినటువంటి మహాత్ములు. వాళ్ళంతా దూర్వాస మహర్షి యొక్క శిష్యులు. ఆ మహర్షి బోధించిన తర్కబద్ధమైన వేదాంత మార్గంలో తత్వోపాసన చేస్తున్నారు. వారిలో దూర్వాస మహర్షి కూడా ఉన్నాడు. ఆయన సహజంగానే రౌద్రస్వరూపుడు, రోషమూర్తి. ఆయన్ను చూస్తే దేవతలు కూడా భయపడతారు. కానీ ఈ మిత్రులు ముగ్గురికి కూడా ఆయన ఎవరో తెలియదు. మిత్రులు ముగ్గురిలోనూ పెద్దవాడైనటువంటి హంసుడికి పేరు హంసుడే కానీ హంస స్వరూపులుగా ఉన్నటువంటి ఈ సన్యాసులను గుర్తించే శక్తి లేదు. సన్యాసులందు హంసలే కదా పరమహంసలు వాళ్ళు. అందుకని సన్యాసులు యతీశ్వరులు ఎక్కడ చూస్తే అక్కడ నమస్కారం చేయాలి మనం. అది మనకు క్షేమం. అది అతడి తమ్ముడు అలాంటి వాడే. వాళ్ళేంటి అంతగా హంస అని పేరు, అంతే. వాళ్ళిద్దరూ ఒకరితో ఒకరు ఇలా మాట్లాడుకోసాగారు. పెద్ద భూతంలాగా కనిపిస్తున్నాడు. ఈయనెవరు చూడండి. దూర్వాస మహర్షిని చూసి ఇట్లా పలుకుతున్నారు. కొంచెం పెద్ద ఆసనంలో కూర్చున్నాడు. ఆయన కొంచెం లావుగా ఉన్నాడు, బాగా ఉన్నాడు. పెద్ద భూతంలాగా అనేశారు. కాషాయ కౌపీనం ధరించి ఉన్నాడు. అంతేగాని సన్యాసాశ్రమ చిహ్నులైనటువంటి దండకమండలాదులు ఏవి ఇతడి దగ్గర లేవు కదా. ఇంతకు ఇక్కడ ఉన్న వాళ్ళది ఏ ఆశ్రమం? 4 ఆశ్రమంలోని ఏ ఆశ్రమ చిహ్నలు వీళ్ళ దగ్గర లేవు కదా. అసలైన గృహస్థాశ్రమాన్ని మించిన ఆశ్రమం ఇంకోటి ఏముంది? గృహస్థాశ్రమం అంటే మిగిలిన ఆశ్రమాల అన్నిటికీ తల్లి వంటిది. తక్కిన 3 ఆశ్రమాలను పోషించేది అదే. పరిపూర్ణ ధర్మము గృహస్థాశ్రమంలోనే ఉంది. వీళ్ళందరూ అటువంటి గృహస్థాశ్రమాన్ని వదిలిపెట్టి ఎటూ కాని ఈ వేషంలో వేళ్లాడుతున్నారేమిటి? వీళ్ళ నాయకుడిని చూస్తే ఇతడు ఒక ఉన్మత్తుడిలాగా ఉన్నాడు, వికృత రూపంగా ఉన్నాడు, ఎప్పుడూ ఏదో ధ్యానం చేస్తున్నట్టు కనిపిస్తున్నాడు. ఇతడే మూర్ఖుడా, మోసగాడా? ఇతడి అనుయాయులు కూడా అలాగే ఉన్నారే, శిష్యులు కూడా. 4 ఆశ్రమాలను మించి మరో కొత్త ఆశ్రమాన్ని కల్పిస్తున్నట్లుగా కనిపిస్తున్నారు. ఇది మంచి మార్గం కాదు. వీరందరూ మూర్ఖులు, దుష్టబుద్ధులు. అక్కడ చూసి వాళ్ళకి అట్లా తిక్కబట్టిపోయి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుకున్నారు. మనం రాజులం, మన ఇద్దరం రాజులం. ఇలాంటి అధర్మాన్ని చూసి ఊరుకోకూడదు. మనం వీళ్ళని మంచి మార్గంలో పెడితే కానీ మనం ఇంటికి వెళ్ళకూడదు. బలవంతంగా అయినా సరే వీళ్ళని గృహస్థ మార్గంలోకి తెచ్చేయాల్సిందే అని భావించారు. ఇదేమిటి చెడ్డ బుద్ధి పుట్టింది వీళ్లకు? వాళ్ళ స్థితిలో వాళ్ళు ఉన్నారు, ఆనంద స్థితిలో వాళ్ళు ఉన్నారు. వాళ్ళు సన్యాసులు నిజమే, సర్వసంగ పరిత్యాగులు, మహానుభావులు.
ఇలా ఆలోచించుకున్నటువంటి సోదరులిద్దరూ అక్కడ ఉన్నటువంటి యతులకు నాయకుడైనటువంటి ఆ ముసలి మహర్షి దగ్గరకు విసవిసా వెళ్ళి ఇలా మాట్లాడసాగారు. ఓయి బ్రాహ్మణ, నువ్వు ఏ ఆశ్రమంలో ఉన్నావు? ఏ లక్షణాలు సరిగా లేవు నీ దగ్గర. ఏది ఏమైనా నువ్వు గృహస్థాశ్రమంలో మాత్రం లేవు. ఉత్తమోత్తమైన గృహస్థాశ్రమాన్ని విడిచిపెట్టి నువ్వు ఏం సాధించావు? ఏదో సాధించిన వాడిలాగా నటిస్తూ దంబాచారాన్ని ప్రకటిస్తూ నువ్వు చెడిపోయింది చాలక నువ్వు చుట్టూతా ఉన్న వాళ్ళకు కూడా చెడగొడుతున్నావు. నీదంతా వట్టి నటనే అని నాకు సందేహంగా ఉంది. మూర్ఖ, నీ వల్ల ఆశ్రమ వ్యవస్థ రూపమైనటువంటి ధర్మం చెడిపోతుంది. ధర్మం చెడిపోతే లోకం మొత్తం నాశనం అవుతుంది. లోకం నాశనం అయిపోతే కానీ నువ్వు తృప్తి పడవా? నీకు ఈ నటన నేర్పిన వారెవరు? మీ మీద ఎవరు శాసకులు లేరా? రాజులు మేమున్నాం కదా. ధర్మం ఏమిటో నేను చెప్తాను, విను. నువ్వు తక్షణమే ఈ దొంగ సన్యాసాశ్రమం వదిలేసి గృహస్థాశ్రమంలోకి రా. ఆ ఆశ్రమంలో నియమాల్ని జాగ్రత్తగా పాటిస్తూ ఇంద్రియ నిగ్రహం కలిగి ఉండి ప్రతినిత్యము పంచయజ్ఞాలు చెయ్యి. ఇలా చేస్తే స్వర్గప్రాప్తి ఖాయమవుతుంది. కనుక ఓ మూర్ఖశిఖామణి, నీకు బ్రతకాలని ఆశ ఉంటే మేము చెప్పినట్లు చెయ్యి అన్నారు. ఈ మాటలు విన్న జనార్దన బ్రాహ్మణుడు కంగారు పడి ముందుగా దూర్వాస మహర్షికి వినయంగా నమస్కరించి తన మిత్రులతో ఆదుర్దగా ఇలా అన్నాడు. ముందు నమస్కారం చేశాడు. మిత్రులతో చెప్తున్నాడు, రాజపుత్రులారా, మీ తెలివి దెబ్బతింటున్నట్టుగా ఉంది. పిల్లా పాపలతో సుఖంగా ఉండాలనే రాజులు మహర్షులతో ఇలా మాట్లాడవచ్చునా? ఈ మహర్షిని చూస్తే ఇతడు తేజస్సు ఏమిటో మీకు అర్థం కావటం లేదా? ఇతడు మీ పట్ల యముడు కాగలడు. మీరు బ్రాహ్మణ శాపానికి కాలు దూవబోకండి. వీళ్ళది ఏ ఆశ్రమం అని మీరు నిగ్గదీస్తున్నారు కదా. కొంచెం కళ్ళు లోపలికి త్రిప్పి పరిశీలించి చూడండి. పరిశుద్ధులైన యతీశ్వరులు వీళ్ళు. జ్ఞాన మార్గంలో నడుస్తున్నారు. జ్ఞానాగ్నితో తమ కర్మలను పూర్తిగా దహించి వేసుకుంటున్నారు. తమ ప్రాణాలను ప్రాణాగ్నిలోనే హోమం చేస్తున్నారు. వీళ్ళు అన్ని యజ్ఞాలు చేస్తున్నారు. పంచయజ్ఞాలు ఏమిటి, మొత్తం అన్ని యజ్ఞాలు చేస్తున్నారు. వాళ్ళంతా ధర్మసూక్ష్మమైనటువంటి విచారాన్ని విచారిస్తూ కూర్చున్నారు. ఈ నియమాన్ని అర్థం చేసుకోలేక మీరు దూకుడుగా మాట్లాడుతున్నారు. దీంతో మీ జీవితం అంతం అయిపోతుందేమోనే నాకు భయంగా ఉంది. మిత్రులారా, ఇక రాజపుత్రులారా, మీరు 4 ఆశ్రమాల్లోనూ గృహస్థాశ్రమమే గొప్పదని చెబుతున్నారు. అది పెద్దలు అంగీకరించే మాట కాదది. వాటిలో చివరిదైన సన్యాసాశ్రమమే సర్వశ్రేష్టము. మీరు వినయంతో విప్రులను సేవించలేదు, తపస్సులుడైన మహర్షులను సేవించలేదు. అలా చేసి ఉంటే ఇలాంటి మాటలు ఎలా పలుకుతారు మీరు? నేను ఏం చెయ్యాలో నాకు అర్థం కావటం లేదు. మన ముగ్గురం మిత్రులుగా కలిసి వచ్చాం, కానీ నేను మీ ద్వారా ఇట్లాంటి ఘోరమైన మాటలు వినవలసి వస్తుంది కదా. ఎందుకు వచ్చింది నాకు? నేను ఇప్పుడు ఏం చెయ్యాలి? మిమ్మల్ని వదిలిపెట్టి వెళ్ళిపోవాలా? లేక నేను ఆత్మహత్య చేసుకోవాలా? మిమ్మల్ని బలవంతగా ఆపాలా? దయతో ఇలాంటి పాడు మాటలు ఆపండి. నా మాట వినండి. బాల్యమిత్రులం కదా, ఒకే రోజు పుట్టిన వాళ్ళం కదా, ఒకే చోట ఉండిన వాళ్ళం కదా. ఇలా అంటూ ఆ జనార్దనుడు బళ్ళున ఏడ్చేశాడు. మిత్రుల్ని వదిలేసి వెళ్ళలేకపోతున్నాడు. ఆయన ఎవరని ఈయనకు తెలుసు. ఏమైపోతారో వీళ్ళిద్దరూ, అది కూడా భయపడ్డాడు. నేను ఆత్మహత్య చేసుకోవాలనా లేక వెళ్ళిపోవాలనా? మిత్రుడైన జనార్దనుడు ఇలా మాట్లాడుతున్నా, విలపిస్తున్నా కూడా ఏడుస్తున్నాడు. హంస డింపుకులకు పద్ధతి మారలేదు వాళ్ళకు మాత్రం. అది గమనించిన దూర్వాసుడు మహోగ్రుడై ఆ రాజపుత్రులను దహించేస్తున్నట్లుగా చూస్తూ ఇలా అన్నాడు, ఓ ఈ రాజపుత్రులారా, మీరు తక్షణమే ఇక్కడి నుంచి వెళ్ళిపోండి.
ఆయనకు దయ ఉంది కాబట్టి ఆ మాట అన్నాడు, లేకపోతే అప్పుడే నరికిపారేశాడు. వెళ్ళిపోండి, నేను కోపాన్ని ఎక్కువసేపు ఆపుకోలేనని తెలుసుకోండి, నేను కోపిస్తే రాజులందరినీ ఒకేసారి భస్మం చేయగలనని తెలుసుకోండి. ఎంత సాహసం! నా ముందు ఎవడైనా ఇలా మాట్లాడగలడా? నాకెప్పుడూ ఇట్లా జరగలేదు. శంఖ చక్ర గదాధారి అయిన శ్రీహరి ప్రస్తుతం ఈ భూమి మీదే ఉన్నాడు. ఆయన త్వరలోనే మీ గర్వాన్ని నశింపజేస్తాడు. ఇంతకంటే నేనేమీ చెప్పను. ఇలా అంటూనే దూర్వాస మహర్షి అక్కడి నుంచి వెళ్ళిపోవాలని బయలుదేరాడు. ఎక్కువసేపు ఉండకూడదు ఇక్కడ, నేను ఉంటే నా పని ఆయన పని నేనెందుకు చేస్తా అని వెళ్ళిపోతున్నాడు. వెంటనే యువరాజైన హంసుడు దూర్వాస మహర్షి చెయ్యి పట్టుకొని గుంజి ఆయన ధరించిన కౌపీనాన్ని చించేశాడు. అంతకన్నా ఇంకేముందండి కోపం? ఇది చూసిన జనార్దనుడు బెంబేలు పడిపోయాడు. అయ్యో, ఎంత పని చేశావు, కౌపీనాన్ని చింపేశావే! బెంబేలు పడిపోయాడు, భయపడిపాడు. హంసుడికి అడ్డపడి అతన్ని వెనక్కి లాగాలని చూశాడు, కానీ హంసుడు యముడిలాగానే ప్రవర్తించసాగాడు. దీనితో పక్కనున్నటువంటి వృద్ధయతులు అంతా, మిగతా వాళ్ళంతా ఉన్నారు కదా, అందరూ వృద్ధయతులే, తలో పక్కకి పారిపోయారు. ఇంకేం జరిగిపోతుందో ఇక్కడ తెలీదు. గురువుగారి కోపీనాన్ని పీకేశాడు వీడు. ఇంకా ఊరికే ఉంటాడా దూర్వాసుడు? అయిపోయింది పని. ఎప్పుడూ కోపంతో మండిపడేటువంటి దూర్వాస మహర్షి ఆ రోజు తనను తానే నిగ్రహించుకొని మెల్లమెల్లగా ఇలా అన్నాడు, రాజపుత్రులారా, నేను శాపంతో మిమ్మల్ని ఇప్పుడే సంహరించి వేయగలను, కానీ ఆ పని చేయను. ఎందుకంటే మేము ఇప్పుడు యతి ధర్మంలో ఉన్నాం. కేశవుడు యాదవ వంశంలో జగన్నాథుడుగా జన్మించున్నాడు. ఆయన లోకలక్షణుడు గనుక మీ గర్వాన్ని నశింపజేసి మిమ్మల్ని సజ్జనులుగా మారుస్తాడని నా ఆశ. అందుకే నేను మౌనంగా ఉన్నాను. నాకు అవమానమైన పర్వాలేదు. జరాసంధుడి మీకు దగ్గర బంధువే అని నాకు తెలుసు. అతడు మీకంటే పెద్ద వీరుడే. అతడు కూడా నాతో ఇలా మాట్లాడాడు. నాతో ఎవరు ఇట్లా మాట్లాడరు. జరాసంధుడు ఎప్పుడూ ఇట్లా మాట్లాడలేదు. ఎన్నో మాటలు కలిశా. మీరు నాతో ఇలా మాట్లాడారని తెలిస్తే అతడు మీతో బంధుత్వాన్ని కూడా తెంచి వేసుకోగలడు. నా మీద అభిమానం ఉంది. అతడితో వైరమే మీకు మిగలగలదు. ఒకవేళ ఆ జరాసంధుడు మీ మీది బంధుప్రీతితో మీ అధర్మాన్ని సహిస్తే అతన్ని కూడా సర్వనాశనం తప్పదు. అయినా మీతో అన్ని మాటలు నాకెందుకులేండి, పోండి, త్వరగా పోండి ఇక్కడి నుంచి, బతుకుపోండి. ఓయి జనార్దన బ్రాహ్మణ, నీ బుద్ధి నిర్మలమైనది. శంఖచక్ర గదాధారి అయిన శ్రీహరి మీద నీ భక్తి అలాగే నిశ్చలంగా నిలబడి ఉండిపోవుగాక. ఈ వాళ్ళ కాకపోతే రేపు కాకపోతే ఎల్లుండో ఆ స్వామితో నీకు సమావేశం జరుగుతుంది. సజ్జనులకు ఇహపరాలు రెండిటిలోనూ నాశనం అనేది ఎప్పుడు ఉండదు. జనార్దన, నువ్వు కూడా వెళ్ళిపో. వెళ్ళి మీ తండ్రి గారికి జరిగిందంతా యథాతథంగా చెప్పు అన్నాడు దూర్వాసుడు. నారాయణ నారాయణ, హరే కృష్ణ.